నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులకు ఆధ్యాత్మిక పరమైన సందేహాలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ నివృత్తి చేసే కార్యక్రమమే ధర్మ సందేహాలు కార్యక్రమం. అలాంటి ఎన్నో సందేహాలను ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తున్నారు. మరి వాటన్నిటికీ సమాధానాల్ని చక్కటి శాస్త్రీయ పరంగా అందిస్తున్నారు ఇక్కడికి వస్తున్న ప్రముఖులు. మరి ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ధర్మ సందేహాల్ని నివృత్తి చేయడానికి మన ముందున్నారు శతావధాన శేఖర, కాశీ కవి, విద్యావారిధి శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. మరి వారిని అడిగి ఇవాల్టి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. సమస్త సన్మంగళాని భవంతు. శ్రీమాత్రే నమః. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని రమణారావు గారు విజయనగరం నుంచి రాస్తున్నారు. మాసికాల రోజున ఇంట్లో నిత్య పూజ చేయవచ్చునా అని అడుగుతున్నారండి. తెలియచేయండి. మాసికాలు అనేవి పితృకార్యాలు, నిత్య పూజలేమో దైవ కార్యాలు. మాసికాలు పెట్టేటువంటి వారు ఆ సంవత్సర సూతకాన్ని కలిగి ఉంటారు. 12 నెలలు వారు 12 మాసికములు, అట్లాగే త్రైపక్షికం, ఓన షాణ్మాసికం ఇవన్నీ కలిపి షోడశం 16 పెట్టిన తర్వాత వారు ఈ సూతకం నుంచి విముక్తులు అవుతారు. కాబట్టి ఈ మాసికాలు పెట్టేటువంటి కర్తలు వారు సంధ్యావందనాదులు తప్పకుండా చేస్తూ ఉండాలి. అవి నిత్యము చేసేటువంటివి. వారు ఆ 10 రోజుల తర్వాత మైల వెళ్ళిన తర్వాత తప్పకుండా సంధ్యావందనాదులు వారి అనుష్ఠానములు అవి వారు చేసుకోవాలి. ఈ మిగిలిన దేవాలయములకు వెళ్ళటం ఇటువంటి వాటికి ఏటి సూతకం అనేది వర్తిస్తుంది. కానీ ఈ నిత్య పూజలకు మాసికం పెట్టబోయే ముందు సంధ్యావందనము అవి మానుకోమని కానీ, సంధ్యావందనం మానుకుని పితృకార్యం చేయమని కానీ మనకు ధర్మశాస్త్రం చెప్పటం లేదు. కాబట్టి తప్పకుండా ఇవి చేసుకుని భక్తి శ్రద్ధలతో పితృదేవతలకు పెట్టేటువంటి మాసికాలకు వారు కూడా సంతోషిస్తారు. అందుకని మానుకుని పెట్టమని అక్కడ చెప్పబడలేదు. తప్పకుండా సంధ్యావందనాదులు చేసి తీరాలి. దేవాలయ దర్శనానికి మాత్రం వెళ్ళొద్దు అంటున్నారు. దేవాలయ దర్శనము, అక్కడ తీర్థప్రసాదాలు తీసుకోవడం, అక్కడ పూజలు చేయించడం అవి చేయకూడదు. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని రాజేశ్వరి గారు బరంపురం ఒడిషా నుంచి రాస్తున్నారు. పెరటిలో వేప చెట్టు తీసివేస్తే కీడు జరుగుతుందా అని అడుగుతున్నారు. తెలియచేస్తారండి. నమ్మకానికి సంబంధించిన విషయం. మనం పెంచేటువంటి ఏ వృక్షాన్నైనా తీసివేయటం అనేది మంచిది కాదు అని మనకు ధర్మశాస్త్రం చెప్పిన, పెద్దలు చెప్పిన, అది స్వయంచేత్తు మసాంప్రతం విషవృక్షోపి సంవర్ధ్య స్వయంచేత్తు మసాంప్రతం అని అంటాడు మహాకవి. కాబట్టి విషవృక్షాన్నైనా మనం పెంచి మళ్ళీ మనం కొట్టివేయడం అనేది సరైన పద్ధతి కాదు అని అన్నారు. అటువంటిది వేప చెట్టు అమృత వృక్షం. వేప గాలి కానీ, వేప వృక్షంలో ఉండేటువంటి ప్రతి అంశము కూడా, వేప వేరు కానీ, వేప బెరుడు కానీ, వేప ఆకులు కానీ, ఇవన్నీ కూడా మనకు ఎన్నో రకాలుగా ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటివి. కాబట్టి వేప చెట్టుని వీలైనంత వరకు కొట్టివేయకుండా ఉండటం అనేది, కొట్టివేయవలసి వస్తే కొన్ని ప్రత్యేకమైన రోజులు, తిథులు ఇటువంటి వాటిని గమనించి అటువంటిప్పుడు మాత్రమే ఆ చెట్టును కొట్టి ఆ దోషాన్ని తొలగించుకోవాలని. ఒక చెట్టుని కొట్టివేసేటప్పుడు మళ్ళీ మరొక చెట్టుని నాటడం కూడా సత్సంప్రదాయంగా చెప్పబడింది మనకి. ఇది ఇప్పుడు ఏదో ఇది రాజకీయంగా జరిగేటువంటిది కాదు. అనాదిగా మనకు చెప్తున్నటువంటిది. మనం ఒక చెట్టుని కొట్టివేసేటప్పుడు ఆ చెట్టుని ప్రార్థించాలని, ఆ చెట్టు యొక్క అనుమతి తీసుకోవాలని ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. కాబట్టి వేప చెట్టు మనందరికీ ఈ భూలోక కల్పవృక్షంగా అనేక విధాలుగా మనకు ఉపయోగపడుతూ ఉండేది. కాబట్టి ఆ వేప చెట్టుని కొట్టివేయటం విషయంలో కొద్దిగా ఆలోచించి అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే దానిని మంగళవారం, శుక్రవారం ఇటువంటి రోజులు కాకుండా కొట్టివేసేందుకు పెద్దల నిర్ణయం ప్రకారం జరగండి. అంటే కొట్టివేయడానికి ముందు ఏదైనా పూజా కార్యక్రమాలు ఉంటాయంటారా? ఆ చెట్టుని ప్రార్థించాలి, ఆ చెట్టుకు నమస్కరించాలి. ఈ మనకు ఉన్న అవసరాలను బట్టి ఈ చెట్టును కొట్టివేయవలసి వస్తుందని ఆ చెట్టుని ప్రార్థించి మళ్ళీ మరొక చెట్టుని పెంచుతామనేటువంటి ఒక హామీ కూడా మనం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ చెట్టును కొట్టాలి.
అది చెట్టు సూర్యోదయానికి ముందు కానీ సూర్యోదయం తర్వాత కానీ కొట్టకూడదు. చెట్లు నిద్రపోయేటువంటి సమయం కాబట్టి చీకటి పడ్డాక చెట్లు కొట్టకూడదు. అట్లాగే వెలుతురు రాకముందు సూర్యోదయం కాకముందు కొట్టకూడదు. అందువలన సూర్యునికి నమస్కరించి ఆ వృక్షానికి నమస్కరించి మనం ఆ చెట్టుని, అది లక్ష్మీదేవిగా మనం వేప చెట్టుని భావిస్తాం. అందువలన మంగళవారం శుక్రవారం వదిలి మిగతా రోజుల్లో ఆ చెట్టుని ఇట్లా ప్రార్థించి కొట్టమని మనకు ఒక సంప్రదాయం ఆచారం నడుస్తుంది. కాబట్టి ఆ విధంగా చెట్టు మీద ఉండేటువంటి భక్తితో అత్యవసర పరిస్థితుల్లో దాన్ని మనం తొలగి. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరం చంద్రశేఖర్ గారు సికింద్రాబాద్ నుంచి రాస్తున్నారు. దేవాలయానికి వెళ్ళిన వారు తిరిగి నేరుగా ఇంటికే రావాలా తెలియచేయండి అని అడుగుతున్నారండి. దేవాలయానికి వెళ్ళటం ప్రధానం. నేరుగా ఇంటికే రావాలా అంటే వారు వేరే కార్యక్రమాల మీద ఎటైనా వెళుతూ ఉన్నప్పుడు దారిలో దేవాలయంలో దేవుణ్ణి దర్శించుకుని అట్నుంచి ఆ పని మీద వెళ్ళవచ్చు. కార్యాలయాలకు వెళ్ళేవారు ఉంటారు, వ్యాపార సంస్థలకు వెళ్ళేవారు ఉంటారు, ఎవరెవరు వ్యవసాయానికి వెళ్ళేవారు. కానీ దారిలో దేవాలయం కనపడినప్పుడు లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని మళ్ళీ ఇంటికే రావాలి అని ఎక్కడా చెప్పబడలేదు. కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దారిలో దేవాలయానికి వెళ్తే మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి నేను గుడికి వెళ్ళడం మానేస్తానని ఎగ్గొట్టకుండా తప్పకుండా మనం దేవాలయ దర్శనం చేసుకుని ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఇంటికే రావాలని లేదు. ఇట్లా సందేహాలు పెట్టుకుని దేవాలయ దర్శనం మానుకోకండి. తప్పకుండా దేవాలయానికి వెళ్ళండి, దర్శనం చేసుకుని మీ పనులకు మీరు వెళ్ళండి. మామూలుగా ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్లకుండా వాళ్ళ స్వగృహానికి వాళ్ళ ఇంటికే రావాలి అని అంటూ ఉంటారు కదండి, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ప్రత్యేకంగా ఇట్లాగే రావాలని చెప్పబడలేదు. అయితే కొన్ని సందర్భాలలో అంటే అస్థికలు నిమజ్జనం చేయడానికి కానీ, లేకపోతే ఎవరైనా మరణించిన వారి ఇంటికి సంబంధించిన వారు మళ్ళీ పుట్టింటికి వెళ్ళి రావటం, వెళ్లకుండా మరొకరి ఇంటికి వెళ్ళకూడదు, ఇటువంటి నియమాలు ఆ సందర్భంలో ఉన్నాయి తప్ప దేవాలయానికి అంటే కాశీకి వెళ్ళిన వారు మళ్ళీ సరాసరి రామేశ్వరం వెళ్ళటం, అక్కడి నుంచి తీసి ఇక్కడ అభిషేకం చేయటం, ఇక్కడ ఇసుక తీసుకువెళ్ళి అక్కడ వేయటం, ఇటువంటివి మధ్యలో ఎక్కడ ఆటంకం లేకుండా అనుకున్న తీర్థయాత్ర సంపూర్ణంగా జరపడం కోసం ఈ ఏర్పాట్లన్నీ జరిగాయి. ఆ రోజుల్లో కాలినడకన నెలల తరబడి సంవత్సరాల తరబడి తీర్థయాత్రలు జరిగేటువంటి సందర్భం కాబట్టి మళ్ళీ మన ఇంటికి రావటం, ఇంట్లో వాళ్ళందరికీ కనపడటం, అక్కడ ఉండే తీర్థప్రసాదాలు వస్తువులు విశేషాలు అందజేయడానికి ఇది ఒక కేంద్రం. పక్షి ఎంత దూరం తిరిగినా మళ్ళీ సాయంకాలానికి గూటికే చేరుతుంది అని అది ఒక సామెత. అట్లా ఇన్ని క్షేత్రములను దర్శించినటువంటి ఆ ఫలితాన్ని ఇంట్లో వారందరికీ చెప్పడం కానీ, ఇంటి బాగోగులు కూడా చూసుకోవటం అనేది మానివేసి సంచారం చేయటం కుదరదు. కాబట్టి వేరే చోట్ల ఆగటం కాకుండా సరాసరి ఇక్కడికి రమ్మని అందుకోసం చెప్పబడింది. ఆంజనేయుడు తాను లంకకు వెళ్ళేటప్పుడు మధ్యలో కొంతమంది ఆతిథ్యం తీసుకోమని అడిగారు, వైనాకుడు అడిగాడు, ఇచ్చేది దానికోసం ఆశపడి ఆగిపోలేదు ఆయన. నేను ఎప్పుడు మధ్యలో ఒక పని అనుకున్న తర్వాత ఆగను అని చెప్పాడు. ఈయన శరహ శ్వసన విక్రమ, హనుమంతుడు రాముడు విడిచిపెట్టిన బాణంలాగా వెళ్ళాడు. మనం వేసిన బాణం మధ్యలో ఎక్కడ ఆగి వెళ్ళదు, లక్ష్యానికి సరాసరి వెళుతుంది. అట్లా తీర్థయాత్రలు చేసినటువంటి వారు మళ్ళీ తిరిగి ఇంటికి రావటం అనే దాంట్లో ఉండే ఆంతర్యాన్ని గుర్తుపెట్టుకుని వేరే బంధుమిత్రులలో ఆగిపోయి ఆలస్యాలు చేయటం ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇంటిని సంరక్షించుకోవాల్సిన అవసరం కూడా. ఇప్పుడంటే ఎంతెంత దూరాలైనా గంటల్లో వెళ్ళి వస్తున్నాం మనం. పాపం ప్రవరుడు కూడా అట్లా వెళ్ళొద్దాం అనుకుని అక్కడ ఇబ్బంది పడ్డాడు. ఇంటి దగ్గర మళ్ళీ తల్లిదండ్రులు, పెద్దలు, భార్య వీళ్ళందరూ ఏమైపోతున్నారని ఆ కొద్దిసేపట్లోనే ఆయన బాధపడ్డాడు. కాబట్టి తప్పకుండా ఇంటికి రావాలి అనే నియమం అందుకోసం చెప్పబడింది. దాని గురించి ఇది తప్పకుండా మనం జరగాలి అని ఈ కార్యక్రమంలో ఎందుకోసం రావాలి అంటే గృహస్థుడు మళ్ళీ గృహానికి చేరటం. అది గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని వసుంధర గారు ఏలూరు నుంచి రాస్తున్నారు. ఇంట్లో పావురాలు, తాబేళ్లు పెంచవచ్చునా తెలియచేయండి అని అడుగుతున్నారండి. ఇంట్లో పశుపక్ష్యాదులను పెంచడం అనేది మనకు సమ్మతమైనటువంటి విషయమే, అది సంప్రదాయంగా వస్తున్నటువంటి సందర్భమే. పశుపక్ష్యాదుల యొక్క గాలి తగలటం వలన వాటి నుంచి వచ్చే ఫలితాలను మనం అనుభవించడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆవులు, గేదెలు లాంటి వాటి వలన, దున్నపోతులు, ఆబోతులు ఇటువంటి వాటిని పెంచడం వల్ల వ్యవసాయాదులకు మన ఇంట్లో కావాల్సినటువంటి
క్షీరోత్పత్తులు వాటన్నిటిని మనం పొందుతున్నాం. అట్లాగే పావురములను పెంచడం వలన పావురముల గాలి తగిలినట్లయితే మనకు ఈ పక్షవాతం లాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయని, మేలు కలుగుతుందని చెబుతూ ఉంటారు. అట్లాంటి వాటి యొక్క శుభప్రదమైనటువంటి గాలి మనకు తగలటం, అట్లాగే ఈ కూర్మ అవతారమైనటువంటి తాబేల్ని పెంచడం అంటే మన దొడ్లో బావిలో వేసేవాళ్ళు పూర్వం. అప్పుడు అందులో ఉండేటువంటి మాలిన్యమునంతటిని కూడా ఆ తాబేళ్లు నశింపజేస్తాయని, మనం బావిలో నీళ్లను పవిత్రంగా స్వచ్ఛంగా వాడుకోవచ్చని, వడగట్టినట్టుగా అందులో ఉండే సూక్ష్మజీవులు వాటన్నిటిని తాబేలు లేకుండా చేస్తుందని చెప్తూ ఉంటారు. కాబట్టి పావురాళ్లను తాబేళ్లను పెంచడం అనేది అందుకోసం మనం పెంచాలి. వాటిని మనం ఆహారంగా స్వీకరించడం కోసం అటువంటి ఉద్దేశంతో కాకుండా సదుద్దేశంతో పెంచినట్టయితే ఎట్టి దోషము లేదు, తప్పకుండా వాటిని పెంచుకోవచ్చు. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని ప్రియదర్శిని గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. గర్భవతిగా ఉన్నప్పుడు ఆలయాలకు వెళ్ళవచ్చునా తెలియచేయండి అని కోరుతున్నారండి. ఇది అనాదిగా ఉన్న ఆచారం, సంప్రదాయం. దీనికి మనకు గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ ఎప్పటి వరకు ప్రయాణాలు చేయవచ్చు, ఎంత దూరం వెళ్ళవచ్చు, వీటన్నిటికీ అప్పటి ఆరోగ్య పరిస్థితులను బట్టి వారు ఏర్పాటు చేసినటువంటి నియమాలు. ఇప్పటి వైద్య శాస్త్రం కూడా అసలు మొదటి నెల నుంచే కదలకూడదని, వీరందరికీ బెడ్ రెస్ట్ లాంటివి ఇటువంటి సూచనలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి గర్భవతి ఆ గర్భం నిలబడే విధంగాను, స్థిరంగా ఉండేట్టుగా అందరికీ అన్ని విధాలుగాను ఆరోగ్యంగా ఉండడం కుదరదు. కాబట్టి ఈ నియమాలన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. అయితే 7వ నెల అది వారికి ప్రసవ మాసంగా చెప్పబడింది. 7వ నెల నుంచి ఎప్పుడైనా ప్రసవం జరగచ్చని. 7వ నెల లోపు దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలు, అంటే ఎత్తుగా ఉండేవి, మెట్లు ఉండేవి, అట్లాగే దేవాలయాలు కొండల మీద ఉండేటువంటి దేవాలయాలకు అటువంటి వాటికి వెళ్ళకూడదు, నదులు దాటకూడదు, కొండలు ఎక్కకూడదు, ఇటువంటివి ఎన్నో నియమాలు గర్భిణీ స్త్రీలకు చెప్పబడ్డాయి. తప్పని పరిస్థితుల్లో ఈ హద్దు 7వ నెల నుంచి ఆ గర్భిణీ స్త్రీ కానీ ఆమె భర్త కూడా వెళ్ళకూడదు అనే నియమం కూడా చెప్పబడింది. ఎందుకంటే అప్పటి నుంచి వాళ్ళకి జాతాశౌచం, అంటే పిల్లలు పుట్టినప్పుడు వచ్చేటువంటి మైలను జాతాశౌచము అంటారు. ఆ విధంగా వారి ఇంట్లో ఏ శుభకార్యములు కానీ, పుణ్యకార్యములు, అలాగే దేవాలయ దర్శనానికి వాళ్ళకి అర్హత పోతుంది అని చెప్పబడింది. ఎందుకోసం అంటే జాగ్రత్తలు తీసుకోవడం కోసం, ఇల్లు కదలకుండా ఉండటం కోసం, ఆరోగ్యం కోసం, వీటన్నిటికీ మరి నదులు లాంటి వాటికి పర్వతాలు ఎక్కేటప్పుడు కలిగేటువంటి అలసట కానీ ఇటువంటి వాటినన్నింటినీ గర్భిణీ స్త్రీలు పొందకూడదు అనే ఉద్దేశంతో చెప్పబడింది. కాబట్టి ఈ దేవాలయ దర్శనం అనే వాంఛ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు సీతాదేవిని రాముడు అడవికి పంపాడు అని చెప్పినప్పుడు ఆమెను రథం మీద జాగ్రత్తగా పంపారు, అడవిలోకి పంపారు. అది కూడా వాల్మీకి మహర్షి ఒక ఆశ్రమానికి పంపారు. ఇది అంటే పుట్టింటికి పంపినట్లుగా. ప్రసవ సమయం వచ్చినప్పుడు 7 నెలల తర్వాత ఎప్పుడు పుట్టింటికి తీసుకెళ్ళి అక్కడ జాగ్రత్తగా చూసుకుంటారు. అట్లాంటి వాటికి పంపటం అనేది ప్రయాణానికి అంగీకార్యం. కానీ ఈ దేవాలయాదులు అంటే పర్వతాలపైన ఉన్నవి, నదుల మధ్యలో ఉన్నటువంటి వాటి దర్శనం అనేది అంత సమ్మతం కాదు. కాబట్టి దాన్ని ధర్మశాస్త్రం అంగీకరించదు. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని కోడుమూరు నుండి శాంభవి గారు రాస్తున్నారు. ఇంట్లో చేసే నిత్య పూజలో శంఖాన్ని ఊదవచ్చునా తెలియచేయండి అని కోరుతున్నారండి. ఇంట్లో చేసే నిత్య పూజలో శంఖాన్ని చక్కగా ఊదవచ్చు, తప్పకుండా ఊదవచ్చు. శంఖం ఊదటం అభ్యాసం చేసి శంఖధ్వని ఏ ఇంట్లో రోజు వినపడుతుందో అక్కడికి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది అని మనకు కల్పములు చెప్పుతూ ఉన్నాయి. కాబట్టి శంఖం ఊదటంలో ఎటువంటి సందేహము అక్కర్లేదు. తీర్థం కోసం ఉపయోగించేటువంటి శంఖం ఒకటి, అట్లాగే ఈ నాదం కోసం ఉపయోగించేటువంటి శంఖాన్ని, శంఖధ్వని అందరికీ సమ్మతమైనది. ఏ దేవతను ఆరాధించినప్పటికీ కూడా శంఖధ్వని వినిపిస్తే ఆ ఇంట్లో ఉండే దారిద్ర్యం పోతుంది అని శంఖం యొక్క వైశిష్ట్యం చెప్పబడింది. కాబట్టి తప్పకుండా శంఖధ్వని నిత్య పూజలో చేయవచ్చు, అందులో ఎటువంటి సందేహము అక్కర్లేదు. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని కళ్యాణదుర్గం నుండి సోమనాథ్ గారు రాస్తున్నారు. కలశంపై పెట్టిన కొబ్బరికాయ ఎన్ని రోజులకు మార్చాలి తెలియచేయండి అని కోరుతున్నారండి. కలశ స్థాపన
చేసినప్పుడు ఉన్నటువంటి నారికేళం కొబ్బరికాయను ఆ కలశాన్ని ఉద్వాసన చేసే వరకు మళ్ళీ మార్చకుండా ఉంచాలి. దాన్ని పూట మార్చవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి మీరు నవరాత్ర వ్రతాలు చేసిన, దేవి నవరాత్రాల్లో కానీ గణపతి నవరాత్రాల్లో కానీ ఇటువంటిప్పుడు ఏదైనా ఒక దానికోసం కలశ స్థాపన చేస్తాం. ఆ కలశ స్థాపన చేసిన దాంట్లో ఉండే నారికేళ ఫలం యొక్క ఉద్దేశం కూడా అది. వేరే పండ్లు అయితే ఒక రోజుకి 2 రోజుకి పాడైపోవటం, వాటిని మార్చవలసి రావటం ఇటువంటివి ఉంటాయి. కానీ నారికేళం అనేది సంపూర్ణమైనటువంటి ఫలం, అంతేకాకుండా అది స్థిరంగా ఉండేటువంటి ఫలం. కాబట్టి ఒకసారి మనం కలశ స్థాపన చేసిన తర్వాత అక్కడ నారికేళాన్ని నుంచి దానిపైన వస్త్రము పుష్పాక్షతలు అన్నీ ఉంచిన సమయం నుంచి మళ్ళీ మనం ఆ వ్రతం అనుకున్న సంకల్పం నెరవేరే ఉద్వాసన చెప్పినప్పుడు మాత్రమే కలశ ఉద్వాసనప్పుడు దాన్ని తీయాలి తప్ప మధ్యలో మార్చవలసినటువంటి అవసరం లేదు, మార్చకూడదు. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని లక్ష్మి గారు కాకినాడ నుంచి రాస్తున్నారు. పూజా మందిరంలోని దేవుళ్ళందరికీ ఒకే నైవేద్యం పెట్టవచ్చునా తెలియచేయండి అని కోరుతున్నారండి. పూజా మందిరం మన ఇంట్లో ఉండేది. రోజు మనం చేసేటువంటి నిత్య పూజలకు ఉపయోగించే మందిరంలో మనం చేసేటువంటి మహానైవేద్యం ఒక్కటే ఉంటుంది తప్ప ఒక్కొక్కరికి ఒక్కొక్క మహానైవేద్యం పెట్టడం అనేది కుదరదు. మనం చేసే అనుష్ఠానాన్ని బట్టి మనం ఏ దేవతకు మనకు మంత్రములు ఏవైతే ఉపదేశించబడినవి ఉన్నాయో వాటికి చేసేటప్పుడు విడివిడిగా వారికి ఆ పంచపూజ క్రమంలో ఉండేటువంటి నైవేద్యములు ఏదైనా శుష్కఫలం కానీ అంటే ఎండు ద్రాక్ష లాంటివి కానీ ఇటువంటివి ఏవైనా నైవేద్యం పెట్టడం అనేది అది విడివిడిగా జరిగేటువంటి సందర్భం. అంతే తప్ప మహానైవేద్యం మాత్రం ఆ ఇంట్లో ఉన్నటువంటి దేవతలందరికీ ఒకే నైవేద్యం తప్ప ఒక్కొక్కరికి వేరువేరుగా పెట్టాలని మన ఇంట్లో ఉన్నటువంటి రాముడికి ఒకటి, శివుడికి ఒకటి, విష్ణువుకి ఒకటి, ఇట్లా మనం ఎన్నో విగ్రహాలు పెట్టుకుని కానీ ఇవన్నీ చేసిన అన్నిటికీ మాత్రం నైవేద్యం ఒకటే మహానైవేద్యం అవుతుంది. అది మిగతా విడివిడిగా మనం చేసేటువంటి ఉపదేశమైనటువంటి మంత్రాలకు చేసే అనుష్ఠాన సందర్భంలో మాత్రం వారికి సమర్పించేవి ఈ చిన్నవి అంటే చిన్న బెల్లం ముక్క కానీ లేకపోతే ఇటువంటి ఎండు ద్రాక్ష లాంటివి కానీ వీటిని పంచపూజ మధ్యంలో చేసేటువంటి నైవేద్యాన్ని ఆ విధంగా చేస్తాం. మహానైవేద్యం మాత్రం అందరికీ చేస్తాం. ఇందులో మనం విడివిడిగా పెట్టలేకపోతున్నాం అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ ఆ సందర్భంలో మాత్రం అట్లా చేయొచ్చు. అయితే పితృకార్యాల్లో మాత్రం ఒకే 4 పితృకార్యాలకు ఒకే ఆహారం వండి పెట్టకూడదు, ఎవరికి వారికి వేరే ఉండాలి తప్ప దైవములకు మాత్రం మన పూజా మందిరంలో ఉన్నటువంటి వారికి అందరికీ మహానైవేద్యం పెట్టడం తప్పు కాదు. అన్ని చోట్ల జరిగేది అదే, అట్లాగే చేయండి. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయపరమైన సమాధానాన్ని అందించినందుకు గాను ధన్యవాదాలండి. శుభమస్తు. సమస్త